హాయ్ అండి. వెల్కమ్ టు పార్ట్ 7 ఇన్ రేషియో అండ్ ప్రపోర్షన్. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అవి ఏంటి అంటే ఏజెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్‌లో ఏజెస్‌కి రిలేటెడ్ క్వెషన్స్‌ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ క్వెషన్స్ ఎవరైనా చాలా ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. కానీ కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటారు. ఇంకొంతమంది చాలా తక్కువ టైంలో వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ సాల్వ్ చేసేయగలరు. అంటే ఇక్కడ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఏది ఇంపార్టెంట్? చాలా తక్కువ టైంలో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఎవరైతే సాల్వ్ చేయగలరో వాళ్ళకే రిమైనింగ్ క్వెషన్స్ అన్నీ కూడా సాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా! సో, తక్కువ టైంలో మొత్తం అన్నీ కూడా ఆన్సర్ చేయగలిగి ఉండాలి. అంటే మనకిక్కడ టిప్స్ తెలియాలి. ఎలా సాల్వ్ చెయ్యాలి అనేది తెలియాలి. ఈ ఏజెస్‌కి రిలేటెడ్ క్వెషన్స్ సాల్వ్ చేయడానికి చాలామంది చాలా లెంగ్తీగా చేస్తారు. అలా కాకుండా త్రూ ఆప్షన్స్ మనం చాలా ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఆన్సర్ చేసేయొచ్చు. క్వెషన్ చాలా క్లియర్‌గా చదవాలి, అర్థం చేసుకోవాలి. దానికి రిలేటెడ్ టిప్స్‌ని మనం అక్కడ అప్లై చేసి ఆన్సర్ చేయొచ్చు. అవేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ వీడియోలో నేను టోటల్‌గా 4 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 4 కూడా డిఫరెంట్ క్వెషన్స్. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. అండ్ వీటిని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలి అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్‌లో 2 ప్రాక్టీస్ క్వెషన్స్ కూడా ఉంటాయి. మొత్తం ఈ క్వెషన్స్ అన్నీ కూడా మీరు విన్న తర్వాత ఆ 2 క్వెషన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎంతవరకు అర్థమైంది అనేది మీకే తెలుస్తుంది. మీకొచ్చిన ఆన్సర్స్‌ని కామెంట్ సెక్షన్‌లో ఇవ్వండి. అండ్ ఈ ఏజెస్‌కి రిలేటెడ్ క్వెషన్స్ డిఫరెంట్ మెటీరియల్స్ నుంచి తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఏదైనా డౌట్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్‌లో ఎంటర్ చేయండి. మనం క్వెషన్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ కొన్ని విషయాలు తెలియాలి. అవేంటి అంటే ప్రెజెంట్, పాస్ట్, అదర్ వన్ ఈజ్ ఫ్యూచర్. ఇవేమి ఇంగ్లీష్‌లో ఉన్న టెన్సెస్ అయితే కాదండి. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనేవి. ఇక్కడ మనకి ఈ ఏజెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారనమాట. అంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సమ్ పర్సన్ ఈజ్ 10 ఇయర్స్. ఓకే. అదే పర్సన్ ఏజ్ 10 ఇయర్స్ ఎగో అని ఇస్తారు. అలాగే అదే పర్సన్ ఏజ్ 20 ఇయర్స్ హెన్స్ అని ఇస్తారు. ఇక్కడ మనం యూజ్ చేసిన వర్డ్స్ ఏంటి ఇప్పుడు యూజ్ చేసినవి? ఎగో ఒకటి యూజ్ చేశాను. అదర్ వన్ ఈజ్ హెన్స్ అని ఒకటి యూజ్ చేశాను. ఎగో అంటే బిఫోర్ అని, హెన్స్ అంటే ఆఫ్టర్ అని. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. పాస్ట్ కి రిలేటెడ్ గా మనం యూజ్ చేసే వర్డ్స్ ఏంటి? ఎగో ఆర్ బిఫోర్. ఫ్యూచర్ కి రిలేటెడ్ గా యూజ్ చేసే వర్డ్స్ హెన్స్ లేదా ఆఫ్టర్. ఫర్ సపోజ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సమ్ పర్సన్ ఈజ్ ఎక్స్. 5 ఇయర్స్ ఎగో అన్నాము అంటే ఖచ్చితంగా ఎక్స్ మైనస్ 5 కదా అవుతుంది ఏజ్. 5 ఇయర్స్ హెన్స్ అన్నారు అనుకోండి. 5 ఇయర్స్ హెన్స్ అంటే ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. ఆఫ్టర్ యాడ్ చేయాలన్నమాట. అంటే పాస్ట్ అన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి అండ్ ఫ్యూచర్ అన్నప్పుడు యాడ్ చేయాలి. ఫర్ సపోజ్ సమ్ పర్సన్ ఏజ్ ఈజ్ నౌ 20 ఇయర్స్ అంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ అ పర్సన్ ఈజ్ 20 ఇయర్స్. 10 ఇయర్స్ ఎగో ఆర్ 10 ఇయర్స్ బిఫోర్ అన్నారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం మనం? 20 మైనస్ 10 చేస్తాము, ఈక్వల్ టు 10 అవుతుంది. అలాగే 15 ఇయర్స్ ఆఫ్టర్ అన్నారు అనుకోండి. అంటే ఆఫ్టర్ 15 ఇయర్స్ అని కానీ 15 ఇయర్స్ హెన్స్ అని కానీ అన్నారు అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? 20 ప్లస్ 15 అవుతుంది. ఏజ్ ఎంత అవుతుంది? ఆఫ్టర్ 15 ఇయర్స్ 35 అవుతుంది. ఓకే. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక విషయం ఉంది. అదేంటి అంటే ద ప్రెసెంట్ ఏజ్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ 3 ఇయర్స్ అన్నారు అనుకుందాం. అంటే ప్రస్తుతానికి ఎక్స్ వై అనే పర్సన్స్ ఏజెస్ డిఫరెన్స్ ఎంత అంట? 3 ఇయర్స్ అంట. వాళ్ళ ఏజ్ డిఫరెన్సే 10 ఇయర్స్ ఎగో ఎంత అని అడుగుతున్నారు. 10 ఇయర్స్ ఎగో డిఫరెన్స్ కూడా ఎంత అవుతుంది? 3 ఇయర్సే అవుతుంది. సపోజ్ 5 ఇయర్స్ ఆఫ్టర్ అన్నా కూడా వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 3 ఇయర్సే అవుతుంది. ఓకే. ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ హరి ఆర్ ఇన్ ద రేషియో 5:4.
ప్రెసెంట్ ఏజెస్ రేషియో ఎంత అంటే 5:4. And after 5 years, their ages will be in the ratio 6:5. The present age of Ram is. Okay, ఇది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మనం ఫార్మేట్ ఇలా రాసుకోవాలి. ఎవరు ఆ పర్సన్స్? రామ్, అదర్ పర్సన్ ఈజ్ హరి. ఓకే, వీళ్ళ ప్రెసెంట్ ఏజెస్ రేషియోస్ ఇచ్చారు. ప్రెసెంట్ రేషియో 5:4. పాస్ట్ అన్నప్పుడు ఎక్కడ రాస్తాం? దానికి పైన ముందు తీసుకుంటాం అన్నమాట. ఫ్యూచర్ అన్నప్పుడు ఇలా తీసుకోవాలి. ఈ ఫార్మేట్ ఫాలో అవ్వండి. ప్రెసెంట్ ఏజ్ 5:4 అన్నారు. ఆఫ్టర్ 5 years అంటే +5 కదా. ఆఫ్టర్ 5 years రేషియో ఎంత అంట? 6:5 అంట. దీన్ని డిఫరెంట్ మెథడ్స్లో మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నార్మల్ మెథడ్ చూద్దాము, తర్వాత పార్ట్స్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నెక్స్ట్ త్రూ ఆప్షన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. త్రూ ఆప్షన్స్ చేసేదే చాలా ఇంపార్టెంట్ మెథడ్. తక్కువ టైంలో మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. రామ్ అండ్ హరి ప్రెసెంట్ ఏజెస్ 5:4. యాక్చువల్గా రేషియో అంటే ఏంటి? సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఏజెస్ కదా. ఇక్కడ సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఏజెస్ అంటే యాక్చువల్ ఏజెస్ నేను 5x and 4x అని తీసుకుంటున్నా. అండ్ ఆఫ్టర్ 5 years అన్నారు కాబట్టి +5, అలాగే ఇక్కడ కూడా +5. ఈ 5x + 5 4x + 5 అనే రేషియో దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ 6:5కి ఈక్వల్ అవుతుందంట. ఓకే, 6:5కి ఈక్వల్ అవుతుంది అంటే మనం ఎలా రాస్తాం? 5x + 5 / 4x + 5 = 6/5. రేషియో అంటే డివిజనే కదా. ఇలా తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ 25x + 25 = 24x + 30. దీని నుంచి 25x - 24x అంటే ఇక్కడ x ఒకటి మిగులుతుంది. ఈ 25ని ఇటువైపుకి తీసుకెళ్తే 30 - 25 ఎంత ఉంది? 5 ఉంది. సో ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది 5 అని. కానీ ఇక్కడ కావలసిన ఆన్సర్ ఏంటి? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రామ్ అంట. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రామ్ అంటే 5x కావాలి మనకి. 5x = 5 × 5 అవుతుంది. దట్ = 25 అవుతుంది. ఇదే క్వశ్చన్ ని సెకండ్ మెథడ్ పార్ట్స్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ హరి. ప్రెసెంట్ ఏజెస్ ఏమి ఇచ్చారు? 5:4 ఇచ్చారు. ఆఫ్టర్ 5 years ఫ్యూచర్ ఏజెస్ 6:5 రేషియోలో ఉన్నాయన్నారు. అంటే ఇక్కడ డిఫరెన్స్ చూడండి, దీనికి డిఫరెన్స్ 5, 6 డిఫరెన్స్ ఎంత? 1. అండ్ 4, 5 డిఫరెన్స్ ఈజ్ 1. అంటే ఇక్కడ 1 పార్ట్, ఇక్కడ 1 పార్ట్. ఇవే పార్ట్స్ అంటే. సో 1 పార్ట్ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది? +5 కదా. ఇక్కడ 5 years ఆఫ్టర్ కదా. సో 1 పార్ట్ అనేది 5 years. మనకి ఇక్కడ అడిగింది ఏంటి? ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రామ్ అడిగారు. సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రామ్ అంటే ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ = 5 × 5 = 25. సో ఆన్సర్ ఏమవుతుంది? 25 అవుతుంది. ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ 20, సెకండ్ ఆప్షన్ 25, థర్డ్ ఆప్షన్ 32 అండ్ ఫోర్త్ ఆప్షన్ 23. సో మనకి ఆన్సర్ వచ్చింది కదా 25. ఈ 2 మెథడ్స్ లోనూ సేమ్ ఆన్సర్ వచ్చింది, దట్ ఈస్ 25. కానీ ఎగ్జామ్స్లో మనం ఏం చేయాలి? చాలా తక్కువ టైంలో ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలిగి ఉండాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. త్రూ ఆప్షన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాము. వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ మనం ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ హరి ఆర్ ఇన్ ద రేషియో 5:4 అండ్ ఆఫ్టర్ 5 years దేర్ ఏజెస్ విల్ బి ఇన్ ద రేషియో 6:5. ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రామ్ ఈజ్. అంటే మళ్ళీ నేను క్వశ్చన్ చదివాను. ఎందుకు అంటే యాక్చువల్గా త్రూ ఆప్షన్స్ మనం సాల్వ్ చేయాలి అంటే క్వశ్చన్ చాలా క్లియర్గా అర్థం కావాలి. చాలా ఫాస్ట్గా మనం అప్పుడు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇచ్చింది ప్రెసెంట్ ఏజ్ ఇచ్చారు, ఆఫ్టర్ 5 years ఏజ్ రేషియో ఇచ్చారు. కానీ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంట? ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రామ్ అని అడుగుతున్నారు. ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రామ్ అంటే 5కి మల్టిపుల్ అవుతుందా కాదా? 5కి మల్టిపుల్ అవుతుందా కాదా? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రామ్ అంటే అవుతుంది. 5కి మల్టిపుల్ అవ్వాలి. ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రామ్ ఈజ్ అన్నప్పుడు ఆప్షన్స్ లో మనకి ఇచ్చింది ఏంటి? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రామే కదా ఇస్తా.
అంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రామ్ అనేది దేనికి మల్టిపుల్ అయి ఉండాలి? 5కి మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్స్లో ఏవైతే 5కి మల్టిపుల్ అవుతున్నాయో అవి చెక్ చేయండి ఫస్ట్. ఇక్కడ ఆప్షన్స్లో 5కి మల్టిపుల్ అయ్యేవి 2 ఉన్నాయి కదా. 1 ఈజ్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ 1 ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే, సో ఇక్కడ 20 అయినా ఆన్సర్ అయ్యి ఉండొచ్చు, లేదు అంటే 25 అయినా ఆన్సర్ అయ్యి ఉండొచ్చు. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అండ్ ఆఫ్టర్ 5 years దేర్ ఏజెస్ విల్ బి ఇన్ ద రేషియో ఎంత అంటున్నారు? 6:5 అంట. ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 5 years అంటే ఇక్కడ మనకు వచ్చిన ఈ ఆప్షన్స్కి 5ని యాడ్ చేయండి. ఆఫ్టర్ 5 years ఎంత అవుతుంది? ఇక్కడ ఏజ్ 25 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? +5 అంటే 30 అవుతుంది. ఓకే, ఆఫ్టర్ 5 years అంటే ఇక్కడ వచ్చిన ఈ ఆన్సర్స్లో, ఈ ఆప్షన్స్లో ఏదైతే 6కి మల్టిపుల్, ఇక్కడ మనకు అడిగింది ఎవరిది? రామ్ ఏజ్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ పర్సన్ కదా. సో 6కి మల్టిపుల్ అయి ఉండాలన్నమాట. మనం ఇలా 5 యాడ్ చేసిన తర్వాత 6కి మల్టిపుల్ ఏదైతే అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ 30 అనేది 6కి మల్టిపుల్ బట్ నాట్ 25. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, దట్ ఈజ్ 25. ఇలా ఆప్షన్స్ ద్వారా కూడా మనం ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈ 3 మెథడ్స్ని కంపేర్ చేస్తే మీకు ఎక్కువ టైం తీసుకున్నది మెథడ్ 1, తక్కువ టైంలో, దానికంటే తక్కువ టైంలో సాల్వ్ చేసింది సెకండ్ మెథడ్. ఓకే, అండ్ థర్డ్ మెథడ్ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైతే ఈజీగా ఉందో అది ఫాలో అవ్వండి. త్రూ ఆప్షన్స్ వెళ్ళడం ఈజీ అనుకుంటున్నాను, కానీ క్వశ్చన్ అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. మహేష్ అండ్ గిరీష్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 3:4. 7 years ago, the ratio of their ages was 2:3. Find the age of Mahesh after 5 years లేదా 5 years hence. ఇది క్వశ్చన్. సో సేమ్ ఫార్మేట్. ఫస్ట్ పర్సన్ మహేష్, సెకండ్ పర్సన్ గిరీష్. వాళ్ళ ప్రెసెంట్ ఏజెస్ ఇచ్చారా? ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. మీరు ఎగ్జామ్లో ఇలా పూర్తిగా కూడా రాయక్కర్లేదు. బై ప్రాక్టీస్ మీకు ఎలా అయితే ఈజీగా అనిపిస్తుందో అలా రాసుకోండి. టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా చేయాలి. మహేష్ అండ్ గిరీష్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 3:4 అన్నారు. ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో అన్నారు తప్ప ఇక్కడ ప్రెసెంట్ ఏజా, పాస్టా, ఫ్యూచర్ అనేది ఏం చెప్పలేదు. అలా చెప్పకుండా ఇచ్చినట్లయితే అది ప్రెసెంట్ ఏజ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మహేష్ అండ్ గిరీష్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 3:4 అన్నారు అంటే అక్కడ ప్రెసెంట్ ఏజ్ అనే మీనింగ్. 3:4, సో 3:4 ఇక్కడ రాయాలి. 7 years ago the ratio of their ages was 2:3. 2:3 పాస్ట్ కదా. 7 years ago అంటే -7 వెనక్కి. ఓకే, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ మహేష్ ఆఫ్టర్ 5 years. 5 years తర్వాత మహేష్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఈ క్వశ్చన్ ని మెథడ్ 1 యూస్ చేసి చేయాలి అంటే ప్రెసెంట్ ఏజెస్ రేషియో ఎంత? 3:4. సో 3x 4x అని తీసుకుంటాం. 7 years ago అన్నారు కదా. 7 years ago అంటే -7 అండ్ -7 దేనికి ఈక్వల్ అవుతుందంట? 2:3కి ఈక్వల్ అవుతుందంట. అంటే 3x - 7 by 4x - 7 ఈక్వల్ టు 2/3 అవుతుంది. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తే 9x - 21 ఈక్వల్ టు 8x - 14. సో ఈ 8x ఇటువైపుకి వస్తే 9x - 8x x మిగులుతుంది. అండ్ ఈ 21 అటువైపుకి వెళ్తే 7 అవుతుంది. -14 + 21 x వాల్యూ 7 వచ్చింది. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఫైండ్ ద ఏజ్ ఆఫ్ మహేష్ 5 years హెన్స్ అన్నారు. మహేష్ ఏజ్, ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రెసెంట్ ఏజ్ ఎంత? 3x కదా. సో 3x ఈక్వల్ టు 3 × 7 దట్ ఈక్వల్ టు 21 అయ్యింది. బట్ ఇక్కడ అడిగింది ఏంటి? మహేష్ ఏజ్ 5 years హెన్స్ అన్నారు కాబట్టి +5 చేయాలి, దట్ ఈక్వల్ టు 26. సో ఆన్సర్ ఎంత అయింది? 26 అయ్యింది. ఇది నార్మల్ మెథడ్. అలా కాకుండా పార్ట్స్ బేస్ చేసుకుని చేయాలి అంటే చూడండి, ఇక్కడ ఎంత డిఫరెన్స్, ఇక్కడ ఎంత డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఎంత డిఫరెన్స్? 1 డిఫరెన్స్. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత? 1. సో 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత? -7 కదా. యాక్చువల్గా -7 అని ఎందుకు రాసాం? పాస్ట్ కాబట్టి రాసాం. అంతేకాని 1 పార్ట్ -7 అని మీరు రాయకూడదు. డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్
ఎంత అయింది? 7 అయ్యింది. పార్ట్స్ లో రాసుకుంటున్నప్పుడు సైన్ మాత్రం వదిలేయండి, పాజిటివే తీసుకోండి. 1 పార్ట్ ఈక్వల్ టు 7 అయ్యింది. అంటే ఇక్కడ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మహేష్ మనకు కావాలి. 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 21 అవుతుంది. బట్ ఇక్కడ ఆన్సర్ కావాల్సింది ఏంటి? ఫైండ్ ద ఏజ్ ఆఫ్ మహేష్ 5 years హెన్స్ అన్నారు. సో +5 చేయండి, 26. ఓకే, ఇది పార్ట్స్ మెథడ్. ఇంకొకటి ఏంటి? త్రూ ఆప్షన్స్ మనం చేయొచ్చు అనుకున్నాం. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని త్రూ ఆప్షన్స్ మనం సాల్వ్ చేద్దాం. మహేష్ అండ్ గిరీష్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 3:4. 7 years ago the ratio of their ages was 2:3. Find the ages of Mahesh 5 years hence. అంటే ఇక్కడ ప్రెసెంట్ రేషియో ఇచ్చారు. ప్రెసెంట్ రేషియో ఎంత? 3:4 అంట. ఎవరిది? మహేష్ ది, గిరీష్ ది. ఓకే, 7 years ఎగో రేషియో కూడా ఇచ్చారు. ఎవరిది ఫైండ్ అవుట్ చేయాలి మనం? మహేష్ ది ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు? ఆఫ్టర్ 5 years ది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా మహేష్ ఏజ్ ఆఫ్టర్ 5 years కదా. ఫైండ్ ది ఏజ్ ఆఫ్ మహేష్ 5 years హెన్స్ అన్నారు అనుకోండి. ఇక్కడ ఇచ్చిన ఈ ఆప్షన్స్ అన్నీ కూడా దేనికి రిలేటెడ్? మహేష్ ఏజ్ ఆఫ్టర్ 5 years అని కదా. సో 5 years తర్వాతవి ఇచ్చారు ఆప్షన్స్ లో. కానీ ఇప్పుడు నేను ప్రెసెంట్ రేషియో తోటి కంపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ ఆప్షన్ నంబర్స్ నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 5 సబ్ట్రాక్ట్ చేయాలి. 33 - 5 ఎంత అయింది? 28 అయింది. సో ఇది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఎవరిది? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మహేష్ కదా. ప్రెసెంట్ ఏజ్ మహేష్ ప్రెసెంట్ రేషియో ఎంత? 3 parts కదా. సో ఈ 3కి మల్టిపుల్ అయి ఉండాలి. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఈ 28 అనేది 3కి మల్టిపుల్ అయి ఉండాలి. అవునా? 3కి మల్టిపులా? కాదు కదా. సో ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 26 - 5 21. ఈ 21 అనేది 3కి మల్టిపులా కాదా? 3కి మల్టిపులే కదా. సో ఇది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 35 - 5 సో 30 అనేది కూడా 3కి మల్టిపులే. 3 తోటి ఎందుకు చేస్తున్నామో అర్థమైంది కదా మీకు. మహేష్ కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఈ రేషియోలో 3 parts, 3:4 కదా. సో ఈ 3కి మల్టిపుల్ అయ్యి ఉండాలన్నమాట వచ్చే ఆన్సర్ ప్రెసెంట్ ది. ఓకే, 30 అనేది కూడా 3కి మల్టిపుల్. ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ 7 - 5 దట్ ఈక్వల్ టు 2. 2 అనేది 3కి మల్టిపుల్ కాదు కాబట్టి ఎలిమినేట్ చేసేసాం. అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఈ 2 ఆప్షన్స్ లోను ఏది మనకి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని చూసుకోవాలి. 7 years ago the ratio of their ages was 2:3. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మహేష్ ఎంత వచ్చింది? 21 వచ్చింది. 7 years ago అంటే -7 చేయండి. ఎంత వస్తుంది? 14 వస్తుంది. ఈ 14 అనేది దేనికి మల్టిపుల్ అయి ఉండాలి? చూడండి, 2:3లో 2 అనేది కదా మహేష్ ది. 7 years ago కాబట్టి ఇది 7 years ago ఏజ్. ఓకే, ఈ ఏజ్ అనేది ఈ రేషియోలో 2 మల్టిపుల్ అయి ఉండాలి. 2కి మల్టిపులా కాదా? ఎస్, ఇది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మహేష్ ఎంత ఇచ్చింది? 30. 7 years ago అంటే -7 ఎంత అవుతుంది? 23. 23 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ వాట్? 2, మల్టిపుల్ ఆఫ్ 2. సో ఇది ఆన్సర్ కాదు. మనకి ఆన్సర్ ఎంత అవుతుంది? 26 అవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం తీసుకున్నాను. బట్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది చాలా ఈజీగా తక్కువ టైంలో సాల్వ్ చేయగలరు. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి, మీకే ఆ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. థర్డ్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ A and B is 1:2 and 5 years ago the ratio was 1:3. What will be the ratio of their ages after 5 years? A, B persons and present age ఇచ్చారు. present age 1:2 ఇచ్చారు. 5 years ago అన్నారు. అంటే పాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. 5 years ago 1:3 అన్నారు. Then find their ages ratio. What will be the ratio of their ages after 5 years? అంటే ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 5 years తర్వాత వాళ్ళ ఏజెస్ ఏ రేషియోలో ఉంటాయి అని అడుగుతున్నారు అనమాట. ఓకే, నార్మల్ ప్రొసీజర్ని యూజ్ చేసి మీరు సాల్వ్ చేయండి. అంటే ఇక్కడ ఎక్స్లో తీసుకొని x - 5/2x - 5 = 1/3.
ఇక్కడ వేస్తాను ఒకసారి చూడండి. నార్మల్ది ప్రెసెంట్ ఏజెస్ ఏమని తీసుకోవాలి, ఎక్స్ 2x. ఇక్కడ 5 years అగో అన్నారు కదా, అంటే -5 దేనికి ఈక్వల్ అవుతుంది, 1:3కి. అంటే x - 5/2x - 5 = 1/3 అవుతుంది. దీన్ని సాల్వ్ చేయండి, మీకు ఆ రేషియో వస్తుంది అనమాట. పార్ట్స్ యూస్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసిన ఆ 2 questions లోను పార్ట్స్ సేమ్ అయి ఉన్నాయి, అంటే డిఫరెన్స్ సేమ్ అయి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 1 డిఫరెన్స్ 0. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 1 డిఫరెన్స్. సో పార్ట్స్ సేమ్ గా ఉన్నాయా, లేవు. అలా పార్ట్స్ సేమ్ గా లేవు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ రెండిట్లకి డిఫరెన్స్ తీసుకోండి, ఎంత, 1. ఈ రెండిట్లకి డిఫరెన్స్ తీసుకోండి, 2. ఇక్కడ వచ్చిన ఈ డిఫరెన్స్ ని దీంతోటి మల్టిప్లై చేయండి, అండ్ ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ ని ఇక్కడ దీంతోటి మల్టిప్లై చేయండి. ఓకే, ఇంటూ 1 అండ్ ఇక్కడ ఇంటూ 2. ఓకే, ఆపోజిట్ గా మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ 2 కదా, అందుకే ఇక్కడ ఇంటూ 2 చేస్తున్నాం వీటిని. ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ 1 కదా, ఈ 1 తోటి ఈ రేషియోని మల్టిప్లై చేస్తున్నాము. అంటే ఇక్కడ న్యూ రేషియో వస్తుంది అనమాట. ఓకే, అది చూద్దాం. ఏ బి ప్రెసెంట్ రేషియో ఎంత అయింది, ఇంటూ 2 చేస్తున్నాం కదా, సో 2:4 అయింది. 1 × 2 అండ్ 2 × 2 4. నెక్స్ట్ పాస్ట్ రేషియో ఎంత అవుతుంది, పాస్ట్ది 1 × 1 is 1 అండ్ 3 × 1 is 3. ఓకే, ఇప్పుడు చూడండి పార్ట్స్, ఇక్కడ దీనికి డిఫరెన్స్ మాత్రం 5. ఓకే, -5. అండ్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది +5 ఆఫ్టర్ 5 years ఫ్యూచర్ ది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇప్పుడు ఇది 1 పార్ట్, ఇక్కడ కూడా 1 పార్ట్. 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత, 5. ఓకే, 1 పార్ట్ ఈక్వల్ టు 5. మనకి ఇక్కడ కావాల్సింది ఎవరిది, ఇద్దరిది కావాలి. వాట్ విల్ బి ద రేషియో అడిగారు, ఇద్దరివి కావాలి. సో ప్రెసెంట్ ఏజెస్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. 2 parts ఎంత, 4 parts ఎంత. 2 parts = 10 అండ్ 4 parts = ఎంత అవుతుంది, 20 అవుతుంది. 4 × 5 20 అవుతుంది. అంటే ఇక్కడ యాక్చువల్ ఏజెస్, ప్రెసెంట్ యాక్చువల్ ఏజెస్ ఎంత, 10. ప్రెసెంట్ ఏజెస్ ఫస్ట్ పర్సన్ది 10, సెకండ్ పర్సన్ది 20 అయ్యింది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, రేషియో ఆఫ్టర్ 5 years కదా, సో +5 చేయాలి. ఎంత అవుతుంది, 15:25. అంటే 5 క్యాన్సిల్ అవుతుంది, 3:5. ఆన్సర్ ఏమవుతుంది, 3:5 అవుతుంది. 4th question చూడండి. The ages of Sita and Geeta are in the ratio 3:5. 9 years ago, this ratio was 12:23. What is the present age of Sita? Present age of Sita అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. 27, 33, 49, 55. ఈ క్వశ్చన్ ని నేను ఫస్ట్ 2 మెథడ్స్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. థర్డ్ మెథడ్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థర్డ్ మెథడ్ అంటే త్రూ ఆప్షన్స్. ద ఏజెస్ ఆఫ్ సీత అండ్ గీత ఆర్ ఇన్ ద రేషియో, అంటే ప్రెసెంట్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో. అక్కడ మెన్షన్ చెయ్యకపోతే అవి ప్రెసెంట్ ఏజెస్ అవుతాయి. 3:5. 9 years ago దిస్ రేషియో వాజ్ 12:23. వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సీత అని అడుగుతున్నారు. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సీత కావాలంట, అంటే ఇక్కడ ఇచ్చిన ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఎవరివి, సీతావి. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సీత ఇచ్చారు. ఓకే, అలా ఇచ్చినప్పుడు ఈ ప్రెసెంట్ ఏజ్ లో సీత పార్ట్ ఏది, ఇది కదా, 3 కదా. సో ఈ ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే 3కి మల్టిపుల్ అయి ఉన్నాయో వాటి నుంచి ఆన్సర్ అయ్యి ఉంటుంది. 27 3కి మల్టిపులా కాదా, ఎస్, ఇది అయ్యి ఉండొచ్చు 27. అండ్ 33 3కి మల్టిపులా కాదా, అవును, ఇది కూడా అయ్యి ఉండొచ్చు. 49 మల్టిపుల్ ఆఫ్ 3నా, కాదు. 55 మల్టిపుల్ ఆఫ్ 3నా, కాదు. 2 ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసేసాం. అంటే ఆన్సర్ ఈ 1, 2లో మాత్రమే ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి మనం. 9 years ago దిస్ రేషియో వాజ్ 12:23 అన్నారు. 9 years ago అన్నప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన ఈ ప్రెసెంట్ ఏజ్ నుంచి 9ని సబ్ట్రాక్ట్ చేయాలి. 9 years ago అంటున్నారు కదా, 9 years కి ముందు. 27 నుంచి 9 తీసేస్తే 18. సో ఇక్కడ వచ్చిన ఈ ఆన్సర్ దేనికి మల్టిపుల్ అయి ఉండాలి, మనకి సీతాది కావాలి కదా. సో 12 మల్టిపుల్ అయి ఉండాలి. ఈజ్ 18 మల్టిపుల్ ఆఫ్ 12?
నో. ఓకే, 18 అనేది 12 మల్టిపుల్ కాదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ దాన్ని చెక్ చేద్దాం. 33 మైనస్ 9 చేద్దాం. 33 మైనస్ 9 చేస్తే 24 వచ్చింది. సో ఈ 24 అనేది మల్టిపుల్ ఆఫ్ 12 కాదా? అవును. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 33 అవుతుంది. ఇలా త్రూ ఆప్షన్స్ మనం ఈజీగా క్వశ్చన్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఇవి మీకు ప్రాక్టీస్ కి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, 2 persons A and B present ages are in the ratio 3:4. Present ages ఇచ్చారు. After 18 years their ages ratio will be 6:7. Find the present age of A అని అడుగుతున్నారు. మీ ఇష్టం, మీరు ఏ మెథడ్ ని యూస్ చేస్తారో, మీరు ఏదైతే ఫాస్ట్ గా ఆన్సర్ చేయగలరో ఆ మెథడ్ ఫాలో అవ్వండి. దాన్ని యూస్ చేసుకుని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి ఈ 2 క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్స్ ని ఫైండ్ అవుట్ చేసి మీకు వచ్చిన ఆన్సర్స్ ని కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. మీకు ఈ వీడియో నుండి ఏది అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ని హిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.